భాగమును జ్ఞాపకం చేసుకును. దయగల తండ్రి, మీ పరలోకపు సింహాసనం నుంచి మీ మాటలు వెల్లడిపరచిన ఆయన, నీ ప్రజల యొక్క క్షేమం కొరకై, మీ నామ మహిమ కొరకై కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించుట కొరకై సహాయం చేయము. నన్ను కూడా విరిచి ప్రభువా మీ మహిమ కొరకై ప్రజల క్షేమము కొరకు నడిపించుము. నా నోటి యందు మీ మాటలు ఉంచుము. దయగల తండ్రి, మీ బలమైన చేతి నీడలో కప్పి సహాయం చేయము. మీ పుణ్యరక్తాన్ని నా మీద ప్రోక్షించుకొంచు. మీ కృపాసనమును ధైర్యముగా సమీపించే ధన్యతెంచుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులతో మిగిలిన సమయాన్నంతా మా కొరకు దీవించమని, ఆత్మదేవుని సన్నిధిని సంచారమును మా మధ్యలో ఉంచమని కోరుకుంటూ యేసయ్య వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచ దేశాల్లో సినిమాలు రకరకాలుగా ఉంటాయి. అందులో టాలీవుడ్ అని, కోలీవుడ్ అని, భారతదేశం మొత్తం మీద ఏమంటారు, అమాయకంగా బేసిక్ పెట్టారు. అందరికీ తెలుసు కదా, ఏం తెలియని వాళ్ళకి మళ్ళీ అమాయకుల్లాగా బేసిక్ పెడతారట. చెప్పండి, భారతదేశం మొత్తం మీద ఏ వుడ్ అంటారు? బస్ పెద్దగా చెప్పు. హాలీవుడ్. భారతదేశం అయితే బాలీవుడ్. బాలీవుడ్. ప్రపంచం అయితే హాలీవుడ్. డచ్. రైట్. ప్రపంచ దేశాలని ఉర్రూతలూగించినటువంటి ఒక సినిమా, దాన్ని బ్రేవ్ హార్ట్ అంటారు. బ్రేవ్ హార్ట్ అంటే స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక మిషనరీ యొక్క జీవితాన్ని ఆధారం చేసుకుని ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీశాడు అనమాట. ఈ బ్రేవ్ హార్ట్, బ్రేవ్ అంటే ధైర్యముతో కూడినటువంటి, ధైర్య సాహసాలు ప్రదర్శించేటువంటి అంత గుండె ఆ మిషనరీకి ఉందన్నమాట. కనుక ఆయన యొక్క జీవిత విశేషాలు, ఆయన ఏ విధంగా పరిచర్య చేశాడు, ఆయన పరిచర్య వలన ఏ ఏ ప్రదేశాలు ప్రభావితం చేయబడినాయి అనే విషయాలన్నిటిని కూడా ఆయన ఒక సినిమా రూపంలో తీసి ప్రపంచంలో విడుదల చేసినాడు. ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ సినిమాకు ముగ్ధులైపోయినాయి అన్నమాట, ఆకర్షితులైన. ఈవెన్ క్రైస్తవులు అంటే ఇష్టం లేనటువంటి చాలా దేశాలు వాళ్ళ దేశాల్లో ఆ సినిమా ఆడటానికి వాళ్ళు అనుమతించారనమాట. కొన్నిసార్లు ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ అయితే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ నాయకులు కొన్ని సమావేశాల్లో దీని గురించి ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ ప్రొడ్యూసర్ ఒక్కసారితో బాగా ధనవంతుడైపోయాడు, ప్రపంచం మొత్తంలో అంత పాపులారిటీ సంపాదించాడు అనమాట. ఇక ఆ తర్వాత ఆయనకి సినిమా ఆఫర్ రావడం ఆగిపోయినాయి. అప్పుల్లో కొరిగిపోయాడు, నిరాశ నిస్పృహలోకి నెట్టివేయబడతా వచ్చాడు. కాబట్టి నేను ఏం చేశాడంటే స్కాట్లాండ్ నుంచి బయలుదేరి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ బ్రిస్బెయిన్ అనే పట్టణంలో ఒక హోటల్ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అద్దెకు తీసుకొని నేను ఏమనుకున్నాడంటే 36 గంటల తర్వాత ఇక నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చి టెస్టులు కూడా తీసుకొని పోయినాడు అనమాట, దగ్గరే పెట్టుకున్నాడు. అయితే దానిలో 36 గంటల్లో 24 గంటలు తను ఈ లోకంలో ఇంకా అనుభవించకుండా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుభవించి చివరి 12 గంటల్లో చచ్చిపోదాం అనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడంటే మొదటి 24 గంటలు ఆ బ్రిస్బెయిన్ పట్టణం అంతా తిరిగాడు. ఆ 24 గంటల్లో ఏం తినలేదో, ఏం తినాలనుకున్నాడో తిన్నాడు, తనకు ఏది నచ్చిందో అది చేశాడు, తన కోరికలన్నీ తీర్చుకున్నాడు. తిరిగి 24 గంటల తర్వాత హోటల్ రూమ్కి వచ్చాడు. రూమ్కి వచ్చి ఇంకా 12 గంటలు మిగిలి ఉంది చచ్చిపోవడానికి. ఆయన ఫిక్స్ చేసిన టయానికి 12 గంటలు మిగిలింది అనమాట. ఆ డోర్ మీద ఒక స్టిక్కర్ అంటించాడు, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ అని. ఆ రూము దాని మీద ఈ స్టిక్కర్ పెట్టాడు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దని. అయిపోయింది. అయితే ఈయన నిరాశ నిస్పృహలో ఉన్నాడు కాబట్టి మైండ్ అంతా బ్లాక్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని ఆయన కూర్చున్న ఈ టేబుల్ ఉందన్నమాట. ఈ టేబుల్ దీనికి కొన్ని షెల్ఫ్లు ఉంటాయి కదా పక్కన సైడ్కి, అందులో అనుకోకుండా ఆయన ప్రమేయం లేకుండానే
ఈ చెయ్యి ఆ టేబుల్కి ఉన్న డ్రాయర్కి వెళ్ళింది అనమాట. వెళ్ళి దాన్ని ఇట్లా లాగంగానే అట్లా చూసినాడు. చేయబెట్టి తెయ్యికి ఒక పుస్తకం తగిలింది అనమాట. దాన్ని తీసుకున్నాడు. ఇష్టం లేదు కాబట్టి ఏదో కళ్ళు మూసుకొని పేపర్లు అలా తిప్పుతా ఉంటే అవి కొన్ని పేపర్లు అయిన తర్వాత చెయ్యి అక్కడ పెట్టాడు. చెయ్యి అక్కడ పెట్టి అసలు ఏముందో చూద్దామని కళ్ళు తెరిచి చదవడం ఆరంభించినాడు. కళ్ళు తెరిచి చదవడం ఆరంభిస్తే అక్కడ 6వ అధ్యాయం అని ఉంది. దాన్ని ఒకసారి చదివాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. మళ్ళీ చదివాడు, బాగా నచ్చింది. మళ్ళీ చదివాడు, 6 సార్లు చదివాడు. అదే అధ్యాయాన్ని 6 సార్లు చదివాడు అనమాట. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని విషయాలను ఆయన అంటే యేసు ప్రభు యొక్క యోహాను సువార్తలో యోహాను భక్తుడు యేసు ప్రభు యొక్క జీవితంలో చివరి అంశాలు, చివరి రోజు అంటే చివరి 24 గంటల్లో యేసు ప్రభు యొక్క జీవితాన్ని ఏ విధంగా ఆయన అనుభవిస్తూ వచ్చినాడో ఆ విషయాలన్నీ కూడా రాయబడతా వచ్చినాయి అక్కడి నుంచి ఆ చివరి వరకు. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి అది తెలియజేస్తూ వచ్చింది. కాబట్టి ఇంత అద్భుతంగా ఉంది ఈ పుస్తకం. కాబట్టి నేను ఎందుకు చనిపోవాలి, ఏముంది అక్కడ యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి ఆ యోహాను భక్తుడు గ్రంథస్థం చేస్తూ వచ్చాడు అనమాట. కాబట్టి ఆ క్రొత్త నిబంధన పుస్తకం అది. ఆరంభంలో ఆయన చూడలేదు, కానీ తర్వాత అన్ని చూసిన తర్వాత చూస్తే కొత్త నిబంధన ఉంది. కొత్త నిబంధనలో యోహాను సువార్తలో 6వ అధ్యాయం కానించి ఈయన చదువుకుంటూ వెళ్ళాడు అనమాట. అట్లా 6 సార్లు చదువుతూ వచ్చినాడు. కాబట్టి దీన్ని అంత ఎదుగుడు ఈయన ప్రొడ్యూసర్ కదా, ప్రొడ్యూసర్ కాబట్టి యేసు ప్రభు యొక్క చివరి దినాల్లో ఉన్న 24 గంటల జీవితాన్ని సినిమా రూపంలో తీసి ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పని ఆరంభిస్తూ వచ్చాడు. దాన్ని తెర మీదకి ఎక్కించాడు. ప్రపంచంలో ఒక్కసారి రిలీజ్ చేశాడు. చేస్తే దాని పేరే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? మీరు అందరూ కొద్దిమంది చూసి, అందరూ అనుకోవట్లేదు, కొద్దిమంది చూసుంటారు. ఎవరు ప్రొడ్యూసర్? చెప్పండి. ఏమనుకోవాలండి, ఏమనుకోవాలని చెప్పండి. క్రైస్తవ మూవీ కాబట్టి కొంతమంది చూసుంటారు. మెల్ గిబ్సన్ అనేటువంటి ప్రొడ్యూసర్ ప్రపంచ దేశంలో ఆశల వర్షం కురిపించింది ఆ సినిమా ఆయనకి. అంతకుముందు బ్రేవ్ హార్ట్ అనే సినిమా ఎంత పాపులారిటీ తీసుకొచ్చిందో, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ కూడా మీ అందరూ చూసే ఉంటారు. వాళ్ళు వాట్సాప్లో కూడా పెట్టారనమాట, కట్ చేసి తీసారు. నేను కూడా ఒకసారి వస్తే చూసిన. అంటే ఓన్లీ అసలు ఏం ఫైట్లు లేవు, రొమాన్స్ లేదు, కామెడీ లేదు, ఏ సీను లేదు, ఒక్కటే సీన్. ఏమంటే మరణం. యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మీరు ఆది అంతం అంతా చూడండి, అదే ఉంటుంది అక్కడ. అట్లా నేను మిమ్మల్ని చూడమని చూడలేదండి. దానిలో ఉన్న సారాంశాన్ని చెప్తున్నాం మీకు. ఎందుకంటే బైబిల్లో ఉన్నదాన్నే దాన్ని పిక్చరైజేషన్ చేశాడు ఆయన ఇక్కడ ఉన్నదాన్ని. కాబట్టి అందులో ఏమీ లేకపోతే ఆరంభంలో అందరూ కూడా ఏం చేశారంటే నిరుత్సాహపరిచారు. ఏమైనా నువ్వు ఎట్లా ఉన్నావు, అసలు ఏమీ లేకుండా ఎవరు చూస్తారు సినిమా? అందులో ఏమైనా ఉంటే చూస్తారు, లేకపోతే చూడరు కదా అని చెప్తా వచ్చారు. కానీ ఆయన వాళ్ళ మాటలు పట్టించుకోకుండా దాన్ని తెర మీదకి ఎక్కిస్తే అగైన్ హీ బికెమ్ ద రిచెస్ట్ ప్రొడ్యూసర్. ప్రపంచంలో బాగా డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తిగా ఆయన నిలిచాడు అన్నమాట. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితం చివరి 24 గంటల్లో ఏం జరిగిందో రకరకాలుగా చెప్తారు. అదే సిలువ మీద 7 మాటలు అంటారు, తర్వాత అదే గుడ్ ఫ్రైడే సందేశం అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఆచారంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి, పండగ కాబట్టి మనం కూడా వెళ్ళి పాలు పొందాలి అనేటువంటి రకరకాల వాళ్ళు ఉంటారు అన్నమాట. అయితే ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా యేసు క్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకై గావించినటువంటి శిలువ బలియాగం చాలా గొప్పది. ఆయన చేసిన శిలువ బలియాగం ఒకే ఒక విషయాన్ని కేంద్రీకృతం చేసుకుని మానవుడికి తెలియజేయబడతా వచ్చింది. ఏమి అంటే పాపి యొక్క రక్షణ, సేవింగ్ ఆఫ్ ఎ సిన్నర్. అది పండగ చెయ్యి, పబ్బం చెయ్యి, ఏమన్నా చెయ్యి, నేను దేని చుట్టూ ఉండాలి, ఇదంతా క్రైస్ట్ సెంటర్డ్, సిన్ సెంటర్డ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉండాలన్నమాట. అందుకనే ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చూసినప్పుడు చదవండి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఎక్కడ నుంచున్నారు వీళ్ళందరూ? యేసు ప్రభు యొక్క శిలువ యొద్ద నుంచున్నారు అన్నమాట. కాబట్టి అక్కడ స్త్రీలతో పాటుగా శిష్యులు కూడా నుంచున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆరంభంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి గురించి సెలవిస్తూ వచ్చినాడు.
తర్వాత ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచియుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు. అంటే ఎంతమంది ఉన్నారు? నలుగురేమో స్త్రీలు ఉన్నారు. నలుగురు స్త్రీలు ఉన్నారు. పురుషులు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? ఒక ఆయనే ఉన్నాడు. కాబట్టి 4:1 నిష్పత్తి చూడండి, రేషియో. ఎవరి సంఖ్య ఎక్కువగా ఉంది? స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే మీరు ఏ సంఘం అయినా చూడండి, ఏ సహవాసం అయినా చూడండి, పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉంటారు. మన సహవాసం అనే కాదు, మీరు ఎక్కడైనా చూడండి, ఈ టెస్ట్. కాబట్టి స్త్రీల నిష్పత్తి ఎక్కువగా ఉంది. అందుకని శిలువ దగ్గర ఉన్నటువంటి ఈ మనుషుల్లో 9 స్త్రీలు ఉంటే ఒక ఆయనే పురుషుడు ఉన్నాడు అనమాట. ఎందుకంటే అప్పుడు దాకా ఉన్న 11 మంది శిష్యులు, 12వ వాడైనటువంటి యూదా ఇస్కరియోతు చచ్చిపోయిన తర్వాత 11 మంది శిష్యులు మిగిలారు. 11 మందిలో ఒక్కళ్ళనే ఇక్కడ ఉన్నట్టుగా ఉందా? ఈ యొక్క శిష్యుడు, ఈయన పేరు రాయబడలేదు కానీ ఇక్కడ. అయితే ఈ మిగిలినటువంటి శిష్యులందరూ కూడా పారిపోయినటువంటి పరిస్థితులు, ఆయనతో ఉంటారని జన సమూహాలు కోకొల్లలుగా వచ్చి ఆయన బోధ చెప్తుంటే విని ఆశ్చర్య కార్యాలు చూసి స్వస్థతలు పొంది ఆయన పెట్టిన భోజనాన్ని తిన్నాడు. ఒక్కళ్ళు కూడా శిలువ దగ్గరికి రావాలి. శిలువ అంటే అంత భయం, శిలువ శ్రమలు అంటే అంత కష్టం. ఏదో ఉపవాసం ఉంటాం కానీ 40 రోజులు ఉపవాసం చేస్తారు కానీ కష్టాలు రాగానే పరారు. వాస్తవమే, కష్టాలు రాని వాళ్ళకి నిజమైన విశ్వాసాలు అయితే నిలబడతారు. ఇబ్బంది వచ్చినా శ్రమ వచ్చినా ప్రభు కోసమే బతకాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అనమాట. ఈ 40 days ఫాస్టింగ్ అనేది నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ ట్రెడిషన్. ఇది ఒక ఆచారం అయిపోయింది అనమాట. ఎప్పుడు ఏనాడు ఉపవాసం ఉన్నారు కూడా ఏం చేస్తున్నారు? 40 రోజులు ఉపవాసాన్ని మొదలు పెడతారు. ఉండటం తప్పని నేను అనట్లేదండి, వాస్తవం మంచిదే. కానీ దాన్ని ఒక క్రమంగా మనం చేయగలిగితే అది మంచిది. అందుకని మన దాంట్లో ఫాస్టింగ్ డేస్లు ఉండవు, ఏది ఉండదు అసలు. ఏది కూడా ఆచారానికి తావులేని విధంగా ఓన్లీ క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ, ప్రభువునే ఆధారం చేసుకొని జరిగేటువంటి పరిచర్య, పాపిని రక్షించడం కొరకైన ఉద్దేశించినటువంటి ప్రణాళికతోనే పరిచర్య నడిచింది అన్నమాట. అందుకనే ఏమి హంగామాలు హైరాణాలు కనపడవు, ఓన్లీ వాక్యం కనపడతా ఉంటుంది, దేవుడు చేసిన కార్యాలు కనపడతా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడ 23వ వచనం నుంచి చదవండి. 23వ వచనం. పైనుండి యావత్తు వేయబడినది గనుక. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైన్యునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలను వీళ్ళు తీసుకున్నారనమాట. దేవుని యొక్క వస్త్రాలు తీసుకున్నారు. అంటే వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు అక్కడికి? సిలువ కాడికి ఎందుకు వచ్చారు? రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళని సెలవు దగ్గర డ్యూటీ చేసింది అనమాట. అందుకు వచ్చారు వీళ్ళు, వాళ్ళ డ్యూటీ కోసం వచ్చారు వాళ్ళు. సో హియర్ ఇట్ ఇండికేట్స్ ద డ్యూటీ సెంటర్డ్ పీపుల్. ఈ సైనికులందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత కాబట్టి వాళ్ళు వచ్చి సెలవు దగ్గర నుంచున్నారు. నంబర్ 1. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లో ఒక్కొక్క భాగం వచ్చినట్లు, ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఏం చేసుకున్నారు? వాళ్ళు పంచుకున్నారు అనమాట. 4 భాగాలు చేశారు. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక ఏం చేశారు వాళ్ళు? దాన్ని చింపకుండా అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేసిరి. దే ఆర్ ప్లేయింగ్ డైస్. చీట్లు అంటే మీ అందరికీ తెలుసు, ఏమన్నా మామూలుగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా చూడండి. ఎండాకాలంలో పని ఏముండదు పల్లెటూరులో, గ్రామాల్లో ఉన్న ప్రజలకి పని ఉండదు కాబట్టి సహజంగా ఏం చేస్తారు? ఇంటికాడ కూర్చొని అష్టాచమ్మాలు ఆడతారా లేదా? ఇప్పుడు కూడా ఆడేవాళ్ళు ఉంటారు. ఆడటం తప్పని అనట్లేదండి, ఆడొచ్చు. ఆట ఆడుకోవడం తప్పే ఉంది, ఆడతాం. లేకపోతే ఏం చేస్తారు? మగవాళ్ళు అయితే, స్త్రీలు అయితేనేమో అష్టాచమ్మాలు ఆడతారు. తర్వాత బాయ్స్ అంటే మెన్, పురుషులు అయితే ఏం చేస్తారు? జాడీ ఆటలు ఉంటాయి. అంతే, ఇంకేముంటాయి? జాడీ ఉంటుంది. ఇంకా ప్రకాశంగా చెప్పు. గోళీలు ఆటలు ఆడతారు, రైట్? కరెక్టే. కోతి కొమ్మచ్చలు ఆడతారు.
అట్లనే కాబట్టి చాలా ఆటలు ఉంటాయి పల్లెటూరులో. సిటీలో సంగతి నాకు కూడా తెలియదు, నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి అవగాహన. ఈ ఆటలన్నీ ఆడతారనమాట. బెల్లంగూళ్ళు అని ఉంటాయి, గిల్లీ దండ, ఈ ఆటలన్నీ ఆడతారు. ఎందుకు ఆడతారు దీన్ని? ఇంట్లో కూర్చుంటే ఒక్కపోత. ఇప్పుడంటే ఏదో కూలర్లు ఫ్యాన్లు అవి ఉన్నాయి, అప్పుడే ఆడున్నాయి. అప్పుడు ఫ్యాన్, కనీసం ఫ్యాన్కే గతి లేని పరిస్థితులు అనమాట. కాబట్టి పల్లెటూరులో ఎట్లుంటుందంటే ఫ్యాన్ లేక ఒక్క పోసుకుంటా ఇంట్లో ఉండటం కష్టం. అందుకని ఏం చేస్తారంటే చొక్కాలకు తీసుకొని చిన్న చెట్టు చూసుకొని ఆ చిన్న చెట్టు కింద జాడీలు పెట్టుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆడిన సందర్భాలు, ఇంకా అవసరమైతే సాయంత్రం దాకా ఆడిన సందర్భాలు మనందరికీ పరిచయమే. అందరూ చూసే ఉంటాం అనమాట ఈ ఆటలన్నీ ఆడేవాళ్ళు. కాబట్టి స్త్రీలు కూడా అలానే టైం పాస్ కోసం ఆడే సందర్భాలు ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీఆర్ ప్లేయింగ్ ఫర్ టైం పాస్. ఈ సైనికులు ఇక్కడ ఏం చేస్తున్నారు? దే ఆర్ పేయింగ్ డైస్. డైస్ అంటే చీట్లు వేయటం అనమాట. ఆఫ్ కోర్స్ చిత్తు బొమ్మలాటలు కూడా ఆడేవాళ్ళు, పైసలు ఆటలు ఆడేవాళ్ళు, చాలా ఆడేవాళ్ళు. ఇక్కడ సైనికులు ఏం చేశారంటే దే ఆర్ ప్లేయింగ్ డైస్, చీట్లు వేసి ఆటలు ఆడుతున్నారు అనమాట. కాబట్టి యేసు ప్రభు యొక్క వస్త్రాల కోసం వీళ్ళందరూ ఏం చేశారంటే చీట్లు వేసినారు. ఆ సైనికులందరూ చీట్లు వేసుకొని వాటిని తీసుకున్నటువంటి సందర్భాలు 24వ వచనం చదువుతాం. నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. కాబట్టి సైనికులు వాళ్ళు ఈ చీట్లు వేయడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ ఇట్ ఈస్ రిటర్న్, అది రాయబడి ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చూసినాం. నెంబర్ 1 సైనికులు, దే ఆర్ డ్యూటీ సెంటర్డ్ పీపుల్. నెంబర్ 2 వీళ్ళు కూడా సైనికులే, బట్ దే ఆర్ ప్లేయింగ్ డైస్, డ్యూటీ సెంటర్డ్ అండ్ ప్లేయింగ్ డైస్ ప్లేయింగ్. మూడవది అక్కడ మిగిలిన ఉన్నారు 25వ వచనంలో, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు తర్వాత మరియా మగ్దలేనే వీళ్ళందరూ కూడా సెలవు దగ్గర నుంచున్నారు. మరి వీళ్ళు ఎవరండి? దే ఆర్ డివోటెడ్ పీపుల్. దేవుడు అంటే ఇష్టం కలిగి కావాలని 11 మంది శిష్యుల్లో పారిపోయినా కానీ, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ప్రాణానికి లెక్క చేయకుండా వాట్ ఎవర్ ద ప్రైస్ దే మే మీట్ దే ఆర్ రెడీ టు పే, దాన్ని క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడి వచ్చిన వాళ్ళు నిజమైన భక్తులు. కాబట్టి పిల్లరా, ఈ 3 గుంపుల్లో మనం ఏదో ఒక గుంపుకి చెంది ఉండాలి, ఏదో ఒక గుంపుకి చెంది ఉండాలన్నమాట. డ్యూటీ సెంటర్డ్ అంటే డ్యూటీ. మందిరానికి రావడం అనేది ఒక డ్యూటీ, పాటలు పాడటం అనేది ఒక డ్యూటీ, వాక్యం చెప్పడం అనేది ఒక డ్యూటీ, మందిరంలో పని చేయడం అనేది ఒక డ్యూటీ. హాలిడే వచ్చింది, ఏం చేస్తారు? హాలిడే రోజు వచ్చింది కాబట్టి అందరూ మందిరానికి పోతున్నారు, పొలవమని మనం కూడా చర్చికి పోవాలి. అందరు పాటలు పాడుతున్నారు, మనం పాటలు పాడాలి. అందరూ ఆచారం చేస్తారు, మనము చేయాలి అనేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. కొంతమంది ఏం చేస్తారు? ఏం పాల్గొక ఏం చేయాలో అర్థం కాకుండా మందిరానికి పోతే కాసేపు టైం పాస్ అయితేనే డైస్ చేసుకునే పనులు ఉంటాయి కదా, అట్లా మందిరానికి వచ్చేవాడు కొంతమంది ఉంటారు. కొంతమంది నిజంగా గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తిరిగి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించడానికి, మనస్ఫూర్తిగా దేవుని కొరకు క్రయం చెల్లించడానికి ఇష్టపడి మందిరానికి వచ్చేవాళ్ళు ఇంకొక గుంపు. ఈ రోజు ఈ మధ్యాహ్నం ఈ 3 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉండవో చూసుకో. ఏదో ఒక గుంపులో ఉండాలి. ఏ గుంపులోకి నేను రాను అంటే యు ఆర్ నాట్ అ బిలీవర్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఈ 3 గుంపులు కాకుండా ఏ గుంపు లేదు ఇక్కడ. ఏదో ఒక గుంపులో నువ్వు నేను ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఎక్కడున్నాం నిజంగా మనం దేవుడు అంటే ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభు కోసం జీవించేటువంటి గుంపులో ఉంటే వీఆర్ బ్లెస్డ్, మనము ధన్యులమని పిలువబడతాం. అందుకనే ఇక్కడ 25వ వచనంలో ఆయన తల్లియు, ఆయన తల్లి సహజంగా మీరు చూడండి, మరియమ్మ చాలా తక్కువ మాట్లాడుతుంది. మరియమ్మ చాలా తక్కువ మాట్లాడేది, ఎక్కువ వాటిలో ఎప్పుడు మాట్లాడే సందర్భాలు లేవు, మౌనంగా ఉంటుంది అనమాట. ఒక్కసారి ఏమని నోరు తెలిసింది. ఏమని తెలిసింది? యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. 5వ వచనం చదవండి. ఏమని చెప్పింది? ఆయన మీతో చెప్పినది చేయుడి అని చెప్పింది. అంటే ఎక్కువేం మాట్లాడలేదు,
ఒకటే మాట మాట్లాడింది, మౌనంగా ఉంది. అందుకని ఏం చేసాం, ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించినాం. ఏమన్నది అక్కడ? ఏం చేయాలి? మనం మాట్లాడతాం ఆపేసి ప్రభువుని మాట్లాడమన్నారు. మనం నోరు తెరవకూడదు. మనం నోరు తెరిస్తే పరిస్థితులు వేరుగుండు. అందరూ మరియమ్మలాగుంటే ఎంత బాగుంటుంది మందిరంలో. అందరూ మరియమ్మలాగుండరు, మార్తమ్మలాగుండడానికి ఇష్టపడతారు. అనేకమైన పనులు పెట్టుకుంటారు. హడావుడి బ్యాచ్ అనమాట. హడావుడి చేస్తూ ఉంటారు, మౌనంగా పనిచేయరు. మాటలు తర్వాత మీరందరూ చూస్తూనే ఉంటారు, రకరకాలుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మరియమ్మ షీ ఈజ్ సో డిసిప్లైన్డ్ విమెన్, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి స్త్రీ అనమాట. చాలా తక్కువ మాట్లాడింది. ఎందుకో ఏందో తెలియదు. బహుశా నేను అనుకుంటాను మరియమ్మ ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఆమె పూనుకుంది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఎన్నుకోవడానికి ఇష్టపడినాడు. ఆమెకు ఒక బాధ్యత భుజాల మీద ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ మాట్లాడలేదేమో అనిపించింది. బాధ్యత కలిగిన వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. వాళ్ళ బాధ్యతలు ఏందో వాళ్ళు గుర్తించి దాన్ని నెరవేర్చడానికే తాపత్రయపడుతూ ఉంటారు. హడావుడి చేయరాదు, హడావుడి ఉండదు. మరియమ్మ బహుశా అలానే ఉండుంటారు. ఎలిజబెత్తును చూసినప్పుడు కూడా వందనం చేసినాడు. వందనం చేసినప్పుడు మరియమ్మకి ఏమీ ఫీలింగ్స్ లేవు, కానీ లోపల ఉన్న బాబుకి ఫీలింగ్స్ వచ్చినాయి. ఏం చేశాడు? లోపల సంతోషంతో గంతులు వేసాడు అనమాట యేసుప్రభువు వారు ఉన్నప్పుడు. కాబట్టి వందన వచనము చూడగానే లోపల ఉండడానికి సంతోషం వేసింది. ఏమేం మాట్లాడలేదు. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం. ఎక్కడైనా చూడండి మీరు బైబిల్లో మరియమ్మ మాట్లాడిన మాటల్లో ర్యాష్నెస్ కానీ, మరియమ్మ మాట్లాడిన మాటల్లో వైవిధ్యభరితమైనటువంటి అర్థాలు కానీ ఎక్కడా ఉండవు. చాలా సౌమ్యంగా మాట్లాడుతూ వచ్చింది. ఎంత విధేయత కలిగిన స్త్రీ అంటే మిస్ యూనివర్స్ ఉంటారు తెలుసుగా మీ అందరికీ. కాబట్టి ఒక మిస్ యూనివర్స్ కానీ, ఒక హీరోయిన్ కానీ, లేకపోతే ఒక నోబెల్ బహుమతి పొందిన గ్రహీతలు కానీ, లేకపోతే రామ్సే మెగసెసే అవార్డులు, ఈ ప్రపంచంలో చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఉన్నాయి. ఈ అవార్డులు పొందిన ఏ స్త్రీని కూడా మనం మరియమ్మతో పోల్చలేము. దే మే బి ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, కానీ మరియమ్మతో సరిపోల్చడానికి ఏ స్త్రీ కూడా తగినటువంటి స్త్రీ కాదనమాట. అంత మంచి లక్షణాలు కలిగినటువంటి మరియమ్మ ఈమె యేసు ప్రభు శిలువ దగ్గర ఉండడానికి ఇష్టపడింది అనమాట. ఇష్టపడింది. అందుకనే ఆమె మంది ప్రజలందరూ నిన్ను ధన్యురాలు అంటారండి. ధన్యురాలు, యు ఆర్ సో బ్లెస్డ్. కాబట్టి ప్రియులారా, ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా మనందరం అలాంటి ధన్యతలోకి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ధన్యులుగా ఉండాలి. ధన్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఎక్కడ? మందిరంలో. నువ్వు మందిరంలో మౌనంగా ఉంటావు అలవాటు అయితే ఇంట్లో మౌనంగా ఉంటావు, ఎక్కడికి పోతే అక్కడ మౌనంగా ఉంటావు. నువ్వు నోరు తెరవకపోవడం వల్ల ఏమైంది? నువ్వు క్షేమంగా ఉంటావు. నోరు తెరిస్తేనే కదా కష్టాలు. నోరు తెరవకుంటే నీ పని నువ్వు చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు అనమాట. అది అందుకనే మరియమ్మ ఈ మధ్యాహ్న కాలం మనకు ఒక మంచి ఉదాహరణగా, ఒక మాదిరికరమైన స్త్రీగా మనకి కనపడతా ఉందన్నమాట. తర్వాత రెండవ వ్యక్తి ఎవరు? చదవండి. అదే 25వ వచనం రెండవ వ్యక్తి. ఆయన తల్లి సహోదరియు. ఆయన తల్లి సహోదరి పేరు ఏం పేరు? తల్లి సహోదరి పేరు సలోమి. సలోమి ఇక్కడ రాయబడలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వేరే చోట రాసి పెడతా వచ్చినాడు. ఈ సలోమి మరియమ్మకు పూర్తి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. క్వైట్ ఆపోజిట్. మరియమ్మ ఎంత మౌనంగా ఉంటుందో ఈమె అంత అగ్రెసివ్ గా ఉంటుంది. ఎట్లా చెప్పగలం అగ్రెసివ్ గా ఉంటుందని? షీ ఈస్ ద ఫస్ట్ ఓపెన్ మైండెడ్ విమెన్. చాలా ఎక్కువగా మాట్లాడేది అనమాట. తొందరగా మాట్లాడే ఉండేది. చూడండి, అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. 20వ వచనం నుంచి చదువుతాం. 20 చదవండి. తన కుమారులతో నమస్కారం చేసి నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని
నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పాను. ఏం చేసిందేమో స్ట్రైట్ అయ్యే కొడుకులు తీసుకుని యేసుప్రభు దగ్గరికి పోయింది. ఏమయ్యా యేసుప్రభు గారు, మీ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని పెట్టండి, అది మీ చేతుల్లోనే ఉంది కదా అన్నట్టుగా మాట్లాడింది అనమాట. దానికి యేసుప్రభు ఏమన్నాడు, అమ్మా నా కుడి వైపున ఎడమ వైపున నిల్చోబెట్టడం నా చేతిలో లేదు, అది నా తండ్రి చేతిలో ఉంది, పోనీ పెడదామన్నా. నేను తాగే గిన్నెలోనిది మీరు తాగుతారా? ఏమని ఉండదు బహుశా. భలే వాళ్ళంటే యేసుప్రభు గారు, నువ్వు తాగంగానే నా కొడుకులు తాగలేరా? అంతే కదా, మరి గురువుని మించింది శిష్యులే. గురువు గారే తాగినప్పుడు శిష్యులు తాగరా? తాగుతారు. అందుకని ఏమనింది? తాగుతారు అంది. అనిందా లేదా? అని తాగుతారు అనేది. యేసు ప్రభు తెలియగలిగిన ఆన్సర్, అంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పాడు అనమాట. సరే, మీరు తాగగలిగిన మాట వాస్తవమే, కానీ మీరు తాగుతారు. కానీ ఇక్కడ కూర్చోబెట్టడం అనేది నా చేతిలో లేదు. నేను అనుకుంటాను ఈమె అసలు ఈ సలోమి కనీసం ఇప్పుడు 12 మంది శిష్యులు 11 మంది రెగ్యులర్గా ఉన్నారు. ఈ 11 మంది శిష్యులను కాదని నా కొడుకుల్నే తీసుకెళ్లి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఏంటి ఆలోచన ఎందుకు? చాలా మంది తల్లులకి తండ్రులకి ఇట్లాంటి ఆలోచన. మా కొడుకు ప్రయోజకుడు కావాలి, మా కొడుకు పెద్దడు అవ్వాలంటే మంచిదే, ప్రయోజకులు అవ్వటం మంచిదే, కానీ దానికి ఒక క్రమం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని చోట్ల నా కొడుకే పాటలు పాడాలి, నా కొడుకే వాక్యం చెప్పాలి. అసలు కొన్ని సంఘాల్లో, మన సంఘాల్లో కూడా కొన్ని చోట్ల చూసామన్నమాట. ఏముంటుంది, వాళ్ళ నాయనే వాక్యం చెప్పాలి, వాళ్ళ కొడుకే హార్మోనియం వేయాలి, తర్వాత వాళ్ళ అన్నదమ్ముళ్ళే పాటలు పాడాలి, వాళ్ళే వల్ల వంచాలి, అంతా వాళ్ళే. ఎవరంటే ఫ్యామిలీస్ అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు అన్ని పనులు చేయాలి. మరి మిగిలిన సంఘం అంతా ఏమైపోవాలి? వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, సంఘానికి వీళ్ళకి సంబంధం లేదు, ఓన్లీ ఈ కుటుంబం వాళ్ళకే సంఘం అంట. విచిత్రంగా ఉంది అసలు. దేవుడు ఏమో చూస్తా ఊరుకుంటాడంటే, మామకి కొడుకులకి మామకి వాళ్ళ అల్లుడు వస్తాడు అప్పుడప్పుడు, ఆయన మళ్ళీ వచ్చినప్పుడు ఆయన స్పెషల్ స్పీకర్. మరి మిగిలిన వాళ్ళు ఏం చేయాలి సంఘంలో? వాళ్ళు నేర్చుకోవద్దా? వాళ్ళు వేయొద్దా? అన్నీ చేయాలి కదా, అందరూ చేయాలి, పనులు చేయాలి. అయితే దేవుడు గొప్పవాడు. ఈ తండ్రికి కొడుక్కి పడకుండా చేశాడు, ఈ మామకి హల్లుడికి పడకుండా చేశాడు. కొన్నాళ్ళ తర్వాత సమస్యలు వచ్చినాయి అన్నమాట వాళ్ళ కుటుంబంలోనే. సమస్యలు వచ్చి ఎటోళ్ళడ్డు ఇడిపోయారు. ఎటోళ్ళడ్డు ఇడిపోతే ఇప్పుడు ఈయన ముసలాయన ఉన్నాడు, సంఘాన్ని అడ్డుపెట్టి ఈయనే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎట్లా నడపాలి? పాట పాడమంటే ఇంతకుముందు కొడుకు వచ్చి పాడే, మరి ఇప్పుడు ఎవరు పాడతారు? నువ్వు ట్రైనింగ్ ఇస్తే కదా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు పాడేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు. వాళ్ళకి రావు, ఈయన పాడలేడు, ముసలాయన అయిపోయాడు, పోయిన వాయిద్యాలు వేయాలి, వాయిద్యాలు వేయడానికి కొడుకు రావట్లే, మనవడు రావట్లే, ఎవరు రావట్లే. మరి ఇప్పుడు ఎవరు వేయాలి? ఎవరు లేరు వేయడానికి. సంఘాన్ని ఆ రకంగా చేశాడు అనమాట. తర్వాత బుద్ధి తెచ్చుకొని, అయ్యా తప్పు అయిపోయింది, ఇప్పటి నుంచి సంఘం అందరిది, సంఘంలో అందరూ ఇంపార్టెంటే, అటు సంఘంలో నేను కూడా ఒక సభ్యుని చెప్పి ఓపెన్గా ప్రకటన చేసి అప్పటి నుంచి సంఘంలో అందరిని ఇన్వాల్వ్ చేయడం ఆరంభించాడు. అప్పుడు సంఘం సంతోషంగా ఉంది, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ తల్లి సలోమి ఏం చేసిందంటే, స్వార్థం ఏం లేదు, స్వార్థం ఏం చేసింది? వాళ్ళిద్దరు కొడుకులను తీసుకొని పోయి 11 మంది శిష్యులు ఇద్దరు కొడుకులేనా ముఖ్యం? మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, 11 మందిలో 9 మంది శిష్యులు ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటారు? అసలు ఆయన పేతురు ఉన్నాడు, అసలు దుమ్దుడుకుడు మామూలైన కాదు. ఏమైనా కొంచెం యేసుప్రభు నోటి నుంచి ఒక చిన్న మాట వస్తే దాన్ని ఆచరణ చేసి చూపెట్టేవాడు పేతురు. ఆయన కూడా పక్కకి నెట్టింది ఏమే. స్త్రీలు ఎలాంటి వాళ్ళు చూడండి. కాబట్టి తన కొడుకుల కోసం సిఫారసు చేయడానికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది అనమాట. వెళ్ళి నా కొడుకులకి ఉన్నతమైన స్థానం కావాలని కోరుకుంటే బాగానే ఉండేది. ఇమ్మీడియట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ఇంప్లిమెంట్ చేసి ఆయన దగ్గర పురమాయిస్తూ వచ్చింది అనమాట. అయితే యేసుప్రభు వారు దాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి సలోమి చేసినటువంటి పని మిగిలిన వచనాలు చదవడానికి కింద కూడా చదువుతాం. 23 అది సరే 23 కూడా అయిపోయింది. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద ఏం చేశారో? కోపపడిరి. ఇద్దరు సహోదరుల మీద మిగిలిన వాళ్ళందరూ కోపపడతా ఉన్నారు. ఈ విషయం ముందే వాళ్ళ ఆమెకు తెలిసినైతే ఆమె వాళ్ళని తీసుకొని వెళ్ళి ఉండేది కాదు. యోహాను సువార్త 19వ అధ్యాయం తర్వాత 25వ వచనంలో మూడవ వ్యక్తి ఎవరు? క్లోపా భార్య అయిన మరియా. కాబట్టి క్లోపా భార్య అయిన మరియా, అదే యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన ఎంఐఈ గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఉంది కదా, ఆమె అన్నమాట. కాబట్టి అక్కడ ఆ మాట కూడా రాయబడతా వచ్చింది. కాబట్టి ఎంఐఈ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఈ క్లయోపా ఆయన భార్య వీళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని బాగా ఇష్టపడినారు అనమాట. వాళ్ళ గ్రామంలో ఆయన అంటే బాగా ఇష్టపడి ఆయనకు ఒక ప్రతినిధులుగా ఉండడానికి వీళ్ళిద్దరు కూడా నిలబడతా వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువారు చనిపోతున్నారు, ఆయన సిలువ వేయబడినాడు అనే సంగతిని వినినప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళారనమాట. వెళ్ళి కలుసుకొని మాట్లాడి తిరిగి వస్తూ ఉన్నారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు వీళ్ళని దర్శిస్తూ వచ్చాడు. దర్శిస్తూ వచ్చినప్పుడు అప్పుడు దాకా వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తి లేని వాళ్ళుగా కనపడతా వచ్చారు. ప్రభువారిని ఆహ్వానించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు వారిని దర్శిస్తూ వచ్చాడో అప్పుడు వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ కన్నులు తెరవబడినాయి, ఆయన లోపలికి ఆహ్వానిస్తూ వచ్చారు. కాబట్టి యేసు ప్రభువారిని వాళ్ళు ఆహ్వానించినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళ యొక్క హృదయాలు మళ్ళీ తిరిగి మండుతా వచ్చినాయి అనమాట. అదే లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తాం. 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ఏమైనాయి, మూయబడతా వచ్చినాయి. వారి కన్నులు మూయబడిను. కాబట్టి ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో ఎక్కడున్న మాట 18వ వచనం, క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఈ అధ్యాయం మీరు చదివితే చివరిలో 30, 31, 32 వచనాలు వచ్చేప్పటికి యేసు ప్రభువారిని వారు బలవంతం చేయడం, యేసు ప్రభువారు వారితో ఉండడానికి వాళ్ళు ఇష్టపడటం, ఈ సంఘటనలన్నీ జరగడం వల్ల వారి యొక్క మనోనేత్రాలు తెరవబడి ఆయన్ని గుర్తుపడతా వచ్చారనమాట. కాబట్టి ఆయన లేఖనాలను వారికి బోధించినప్పుడు వారి హృదయాలు మంటలు మండుతూ వచ్చినాయి. కాబట్టి వాక్యము వారిని సరిచేస్తూ వచ్చింది. కాబట్టి క్లయోపా ఈయన యొక్క భార్య వీళ్ళిద్దరు కూడా శిలువ దగ్గర ఉండటానికి, క్లయోపా భార్య అయిన మరియయు ఆ శిలువ దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల్లో ఈమె కూడా ఉందన్నమాట. తర్వాత మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నుండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి. కాబట్టి ఈ శిష్యుడు కూడా చాలా నమ్మకమైనటువంటి శిష్యుడిగా ఉంటా వచ్చాడు అనమాట. అందుకనే యేసు ప్రభువు ఏం చేశాడు, హీ హాస్ ఎంట్రస్టెడ్ ద డ్యూటీస్ టు హిస్ డిసైపుల్. ఆ శిష్యుడికి తన తల్లిని గురించిన బాధ్యతలు అప్పగిస్తా వచ్చాడు అనమాట. అందుకనే ఆయన సమయంలో అక్కడ నిలుచున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. కాబట్టి ఈ శిష్యుడు చేసినటువంటి పని వల్ల యేసు ప్రభు వారి యొక్క బాధ్యతలో సగం బాధ్యతలు, ఆల్మోస్ట్ పూర్తిగా బాధ్యతలు ఈ శిష్యుడు తీసుకున్నట్లుగా మనకి కనబడతా ఉన్నాడు. అందుకనే అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి నొందుతా వచ్చారు. దాని ద్వారా వారెంతో దేవుని కొరకు నమ్మకంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడతా వచ్చిందనమాట. కాబట్టి చార్లెస్ స్పర్జన్ గారని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటుగా మరొక ఇద్దరిని కూడా సిలువ వేస్తూ వచ్చారు. కుడి పక్కన ఒక దొంగని, ఎడమ పక్కన ఒక దొంగని సిలువ వేశారనమాట. ఈ సిలువలో ఉన్నటువంటి దొంగల్లో ఒకడు యేసు ప్రభువారిని అంగీకరించడానికి ఇష్టపడతా వచ్చాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, అయ్యా నన్ను క్షమించు, నన్ను నీ కుమారునిగా అంగీకరించమని అడుగుతా వచ్చాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాడు అనమాట. అంటే ఆ శిష్యుడు ఏం చేశాడు, ఆ దొంగ యేసు ప్రభు బిడ్డగా అంగీకరించబడి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సుగమం చేయబడింది అనమాట.
కాబట్టి ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు 3 స్థితిగతుల్లో చచ్చిపోతూ వచ్చారు. నెంబర్ 1 డైడ్ ఫర్ సిన్, పాపము కోసం ఒక వ్యక్తి చచ్చిపోయాడు. 1 డైడ్ ఇన్ సిన్, పాపములో చచ్చిపోయాడు. అండ్ 1 డైడ్ టు సిన్, పాపములో నుండి బయటకు వచ్చి చచ్చిపోయాడు. పాపము కోసం చచ్చిపోయింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపములో చచ్చిపోయింది శిలువ మీద ఉన్న ఒక దొంగ. పాపములో నుండి బయటకు వచ్చి చచ్చిపోయింది శిలువ మీద ఉన్న ఇంకొక దొంగ. కాబట్టి వారి యొక్క ముగ్గురు యొక్క స్థితిగతులు వేరువేరుగా ఉన్నాయి. వారు చేసినటువంటి కార్యాలు గొప్పవన్నమాట. అందుకనే 1 డైడ్ యాజ్ అ సెయింట్, యాజ్ అ సేవియర్. యేసుక్రీస్తు ప్రభువారు పాపముల కొరకు చనిపోయినాడు కాబట్టి హీ బికేమ్ ఏ సేవియర్. ఆయన ఒక రక్షకుడుగా మనుషుల కొరకై చనిపోయినాడు. నెంబర్ 2, రెండవదిగా హీ డైడ్ యాజ్ అ సెయింట్. సెయింట్ అంటే పరిశుద్ధుడు. శిలువ మీద ఉన్న ఒక దొంగ యేసు ప్రభువారిని అంగీకరించడం వల్ల ఒక పరిశుద్ధుడిగా మార్చబడి, పాపములో నుండి బయటకు వచ్చి పరిశుద్ధుడిగా మార్చబడి చనిపోతా వచ్చినాడు. అనదర్ 1 డైడ్ యాజ్ అ సిన్నర్, ఒక పాపిగానే చచ్చిపోయినాడు. యేసు ప్రభు దగ్గరికి రావడానికి కానీ యేసు ప్రభువుని అంగీకరించడానికి కానీ ఇష్టపడలేదన్నమాట. అట్లనే యేసు ప్రభువు నమ్మినటువంటి శిష్యుల్లో ఇద్దరు ప్రాముఖ్యమైన వాళ్ళుగా ఉన్నారు. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకు అమ్మింది ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆయన అమ్మేశాడు బహిరంగంగా, అందరికీ తెలిసిన విషయమే. దేవుడు బైబిల్లో కూడా రాసి పెట్టినాడు. ఇంకొక ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేశాడు. దేనికోసం? భయంతో అమ్మేశాడు అన్నమాట. భయపడి అమ్మేశాడు. ఎవరు ఆయన? పేతురు ఏమన్నాడు యేసు ప్రభు గురించి? యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్తా ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేను చనిపోయే రోజు దగ్గర పడుతుంది కాబట్టి నేను చచ్చిపోతానంటే పేతురు ఏమన్నాడు? లేదు ప్రభు, అది నీకు దూరమును కాక అన్నాడు. లేదు ఆయన అంతే చెప్తావు, తెల్లవారికి ముందు నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? కూడికి ముందు 3 సార్లు అబద్ధాలు ఆడతావు అని చెప్పినాడు. యేసు ప్రభువారిని అక్కడ తీసుకెళ్తానే ఉన్నారు. మనోడు సరివేసుకుంటూ ఉన్నాడు. ఒక చిన్న అమ్మాయి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక, ఓ అమ్మాయి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మొదటిసారి అయిపోయింది. రెండవసారి మళ్ళీ ఇంకొక నడవలోకి వెళ్ళినప్పుడు ఇంకొక చిన్నది వచ్చింది. ఆమె అడిగింది. ఈయన కూడా యేసు ప్రభుతో ఉన్న వాళ్ళలో ఒకడనింది. అప్పుడేమన్నాడు? ఎంత దారుణం అంటే, ఒట్టు పెట్టుకుంటే ఆయన ఎవరో నాకు ఒట్టు పెట్టుకున్నాడు అండి. ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయన నేను ఎరగను అన్నాడు. 3వసారి కోడి కూసినప్పుడు పేతురుకి జ్ఞానోదయం అయింది. యేసు ప్రభువారు నాకు చెప్తూనే ఉన్నాడు, ఆయన చనిపోక ముందు నేను ముమ్మారు, అంటే కోడి గుయ్యక ముందు ఆయన గురించి ముమ్మారు నేను పొంపుతానని దేవుడు చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు జరిగింది అదే. అందుకనే పేతురు కూడా యేసు ప్రభువుని నమ్మేశాడండి. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి తారతమ్యాన్ని చూడండి. యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడలేదు. యూదా ఇస్కరియోతు సమయం అయిపోయిన తర్వాత, ఏదో పశ్చాత్తాప పడడానికి అవకాశము అయిపోయిన తర్వాత జ్ఞానోదయం అయింది ఆయనకి. అందుకనే చెట్టు ఉరిపెట్టుకుని పడి నడుము బద్దలైపోయి చచ్చిపోతా వచ్చాడు. ఆయనకు అవకాశం లేదు. పేతురు చేసింది కూడా తప్పే కదా. పేతురు కూడా యేసు ప్రభువుని అమ్మేశాడు, భయానికి అమ్మేశాడు. అయితే పేతురులో జరిగిన కార్యం ఏంటంటే ఆయన పశ్చాత్తాపడ్డాడు. పేతురు, దేర్ ఈస్ ఎ రిపెంటెన్స్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో పశ్చాత్తాపం, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ మార్పు జరిగిన కారణాన్ని బట్టి పేతురుని దేవుడు తిరిగి మళ్ళా సమకూరుస్తూ వచ్చాడు. ఒక మెయిన్ శిష్యుడిగా యేసు ప్రభు చేసినాడు పేతురుని. అది యూదా ఇస్కరియోతుకి పేతురుకి ఉన్నటువంటి తేడా. ఈ మధ్యాహ్నం ఈ వాక్యం ఉన్నటువంటి ప్రియమైనటువంటి బిడ్డలారా, విశ్వాసులారా, కొత్తగా వచ్చిన సహోదరులారా, నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు అఫ్కోర్స్ ప్రభువుకి ఇష్టంగా నువ్వు జీవించకపోవచ్చు, దేవునికి న్యాయబద్ధమైన జీవితం నీ దగ్గర లేకపోవచ్చు. బట్ స్టిల్ నీవు ఇప్పుడే గ్రహించగలిగితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిచ్చినట్లుగానే ఆ యొక్క యూదా ఇస్కరియోతు అదే పాపంలో చనిపోయినాడు, తద్వారా నరకానికి వెళ్ళాడు. పేతురు కూడా పాపంలోనే ఉన్నాడు, దేవుడు నమ్ముకున్నాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. అందుకే తిరిగి మళ్ళా యేసు ప్రభువారు పేతురుని సమకూర్చి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర. మన వెళ్ళంగలే గేటు దగ్గర మన తాత కనపడతాడు, పేతురు తాత కనపడతాడు. అక్కడ ఆ బాబు రాయారా, తలుపులు తీసి లోపలికి పంపించేది ఆయనే. మరి ఒక ఆయనకేమో పరలోక రాజ్యం, మరొక ఆయనకేమో నరకం. ఎందుకనిది? ఎందుకనంటే
యేసు ప్రభు వారిని తురీకరించిన కారణాన్ని బట్టి అంగీకరించలేదు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఒకవేళ పాపంలో ఉంటే, నువ్వు ఒకవేళ బలహీనతల్లో ఉంటే, నువ్వు ఒకవేళ ఎక్కడ పడి ఉన్నావో ఆ పడి ఉన్న స్థితిలో నేను ప్రభు దగ్గరికి వస్తే, నీవు పశ్చాత్తాపపడితే ప్రభు నీ పాపములను క్షమించి నిన్ను తిరిగి పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన ఇష్టపడినాడు. ఇది కానీ నువ్వు చేయగలిగితే ఈ గుడ్ ఫ్రైడే నీ జీవితంలో మరపురానిదిగా ఉంటుంది. అది ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చదువుకుంటుంది, డిగ్రీ చదువుతూ ఉంది. అయితే కాలేజీలో తనకు పరిచయమైనటువంటి సందర్భాన్ని బట్టి కొంతమంది అబ్బాయిలతో రొమాన్స్ చేస్తూ వచ్చింది. అయిపోయింది. కానీ వాళ్ళందరూ కూడా మోసం చేశారనమాట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వ్యక్తులతో ప్రేమ ప్రణాయనం నడుపుతూ వచ్చింది. అయిపోయింది. వాళ్ళందరూ మోసం చేశారు. 4వ వ్యక్తితో చూసిందనమాట. అబ్బాయి ఏం చేశాడంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానమ్మా అని నమ్మించాడనమాట. నమ్మితే ఆ అబ్బాయి మాట నమ్మి ఈ అమ్మాయి ఆ అబ్బాయిని మళ్ళీ ప్రేమించడం మొదలుపెట్టింది. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ అబ్బాయి కూడా హ్యాండ్ ఇచ్చాడు. ఆ అబ్బాయి కూడా అంగీకరించలేదు. ఆ కారణం చేత ఈ అమ్మాయి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమైందంటే, నేను ఇక బతకటం అనవసరం కాబట్టి చచ్చిపోదాం అని అనుకుంది. అయితే ఆమెకు ఎవరో చెప్పారు, ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడినట్లయితే ఆయన నీకు ఆదరణ ఇస్తాడు, నీకు మంచిగా మార్గనిర్దేశకత్వం చేస్తాడు, దేవుళ్ళు నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉండదని చెప్తే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ వ్యక్తికి ఫోన్ చేసింది. ఎన్నింటికి ఫోన్ చేసింది తెలుసా? రాత్రి 11:45 ఈ అమ్మాయి ఫోన్ చేసింది. ఆ సేవకుడు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తిన తర్వాత చిన్నగా మాటలు ఆరంభించారు. అయ్యా, మీ గురించి నేను విన్నాను, కొంతమంది మా స్నేహితులు నాకు సజెస్ట్ చేశారు, నీతో మాట్లాడితే నాలో మార్పు వచ్చిందని చెప్పారు, అందుకనే నేను ఫోన్ చేసినాను అన్నాను. ఆ అమ్మాయి అనుకున్నది ఏంటంటే 11:45 ఫోన్ చేసి 15 నిమిషాలు సేవకుడితో మాట్లాడి 12 గంటలకల్లా విషం తాగి చచ్చిపోవాలని నిర్ణయం చేసుకొని ఫోన్ చేసిందనమాట. చేస్తే ఆయన చిన్నగా ఆరంభించారు. ఈయన ముందు ఇంట్రడక్షన్ చేశాడు. ఆ అమ్మాయి కూడా కొన్ని విషయాలు చెప్తా వచ్చింది. ఈ రకంగా మాటల సంభాషణలో ఈయన చిన్నగా యేసు ప్రభు వారిని పరిచయం చేశాడు అనమాట. ఆమె యేసు ప్రభువుని నమ్ముకో. సమరయశ్రీ అనేటువంటి ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె కూడా నీలాంటి పరిస్థితుల్లోనే ఉంది. ఎప్పుడైతే ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో, ఆ యాకోబు బావి నీళ్ల దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెకి జీవితాన్ని స్పష్టంగా ఆమెకు తెలియజేస్తూ వచ్చాడు. ఆ కొండ అక్కడ పడేసి తన పాత జీవితాన్ని వదిలిపెట్టి ఆమెను మంచిగా జీవించడానికి ఇష్టపడింది. ఊళ్ళోకి వెళ్ళింది, వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. ఈయన క్రీస్తు కాడా, నా జీవితాన్ని అంతా నాకు తెరచిన పుస్తకంలాగా చెప్పాడు. ఈయనే క్రీస్తు, ఈయనే మెస్సయ్య అని సాక్ష్యం ఇస్తా వచ్చింది. అమ్మా, నువ్వు కూడా యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తా. భలే వాళ్ళు ఉన్నారు అంకుల్. ఆ మాట అప్పుడే చెప్తాడు, ఇప్పుడే యేసు ప్రభుకి రాను, ఎందుకంటే నా జీవితం బాగలేదు. అందుకని ఇప్పుడు నేను రాను. ఎప్పుడొస్తావమ్మా? నా ఇష్టం వచ్చినప్పుడు నేను వస్తాను, యేసు ప్రభువుని నమ్ముకుంటాను అని చెప్పింది. ప్రియమైన వాళ్ళరా, ఈ సంభాషణ క్రమంలో 12 గంటలు దాటి 12:15 అయింది. ఇప్పుడు ఏమనుకుంటుంది? నేను చచ్చిపోదాం అనుకున్న సమయము అయిపోయింది. 12 దాటిపోయి 12:15 అయింది. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు సంభాషణ చేస్తూ, నేను చచ్చిపోదాం అనుకున్న టైం దాటిపోయింది కాబట్టి కొంచెంసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నానని. సరేనమ్మా మాట్లాడన్నాడు. ఆ రీతిగా వారి యొక్క సంభాషణ 1:15 వరకు కొనసాగుతూ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అయింది, సరే అంకుల్, రేపు మళ్ళీ నేను చాటింగ్ చేయడానికి ఇష్టపడతాను, కాబట్టి మీరు ఆ సమయానికి రెడీగా ఉండండి అని చెప్పింది. సరేనమ్మా, నేను ఆశతో ఎదురు చూస్తూ ఉంటా, నీతో మాట్లాడటానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను అని చెప్పాడు. అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయి ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోయి తిరిగి వచ్చే క్రమంలో ఆమెకి యాక్సిడెంట్ అయిందనమాట. ఆ రోడ్డు మీద వెళ్తున్న టిప్పర్ ఏం చేసిందంటే, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు డివైడర్ ఉందన్నమాట. ఇంటికి వెళ్ళడానికి, అవతల దాటి వెళ్ళడానికి డివైడర్ ఉంది. కాబట్టి ఈ డివైడర్ దగ్గరకు వచ్చి క్రాస్ చేసే టైంలోనే ఒక టిప్పర్ వచ్చి ఆ అమ్మాయిని కొట్టేసింది. స్పాట్లో చచ్చిపోయింది. ఆ తర్వాత ఆ 2వ రోజు ఈ పాస్టర్ గారు చాటింగ్ చేయడానికి ఎదురు చూస్తూ ఉంటే ఇంకా వచ్చింది అని చూస్తూ ఉన్నాడు. ఇంకా లేదు, ఇంకా రావట్లేదు. రాకపోతున్నప్పటికీ ఒక అర్ధగంట సేపు ఎదురు చూసి నిరాశ వచ్చింది. అసలు ఏం జరిగి ఉంటుంది, ఈ అమ్మాయి మాట్లాడుతున్నాను కదా రేపు పొద్దున అని అనుకున్నాడు. ఈ క్రమంలో చాటింగ్ చేసే దాని దగ్గర, ఆ అమ్మాయి అడ్రస్ ఉన్న దగ్గర గ్రీన్ లైట్ వెలిగింది అనమాట. గ్రీన్ లైట్ వెలిగితే
ఈయన రెడీగా ఉన్నాడు కదా, ఈయన లైన్లోనే ఉన్నాడు. గ్రీన్ లైట్ వెలిగింది, ఈ అమ్మాయి మళ్ళీ వచ్చినట్టుంది, మాట్లాడదాం అని హలో హలో అని టైప్ చేసినాడు. టైప్ చేస్తే హలో హలో దగ్గర ఏమి రావట్లేదు. తర్వాత అటు నుంచి ఒక మెసేజ్ వచ్చిందనమాట, అంకుల్ దిస్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ సో అండ్ సో అని టైప్ చేశాడు. అవునా బాబు, ఏమైంది, మీ అక్కకి ఏమైంది, ఎందుకని చాట్ చేయట్లేదు, ఏంది అని అడిగితే ఆ అబ్బాయి చెప్పాడు, అంకుల్ మీతో 1 గంట 15 నిమిషాల వరకు మాట్లాడుతూ ఉంది మా అక్క. తర్వాత పొద్దున్నే లేచింది, కాలేజీకి వెళ్ళింది. కాలేజీ నుంచి తిరిగి వచ్చే క్రమంలో మా ఇంటి ముందే యాక్సిడెంట్ అయి స్పాట్ డెడ్ అయిందాక అని ఆ అబ్బాయి టైప్ చేసి పెట్టాడు. టైప్ చేసి పెడితే ఈయన కిన్నుడైపోయినాడు అనమాట. ఎందుకంటే అరే, నేను రాత్రి యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ఈ అమ్మాయి అంగీకరించి ఉంటే ఈ అమ్మాయి రక్షించబడేది. కానీ ఇప్పుడు ఏమైంది, సమయం లేదు, ఖచ్చితంగా ఈ అమ్మాయి పోయింది నరకానికే, పరలోకానికి కాదు అనే విషయాన్ని తను అర్థం చేసుకున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడున్న మనసు తర్వాత ఉండదు, ఇప్పుడున్న సిద్ధపాటు తర్వాత ఉండదు, ఇప్పుడున్న పరిస్థితులు తర్వాత ఉండవు, అన్ని మర్చిపోతాం. అందుకనే సమయం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి వాక్యాన్ని విన్నప్పుడే ఆ అమ్మాయి హృదయంలోకి యేసుప్రభుని అంగీకరించి ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, నిత్య నరకాగ్నికి ఆమె వెళ్ళి ఉండేది కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను దర్శించేటువంటి కాలం, దేవుడు నీకు తన వాక్యాన్ని తెలియజేసేటువంటి సమయాన్ని పోనీయవద్దు. ఆ వాక్యం నిన్ను తాకినప్పుడు, దర్శించినప్పుడు నువ్వు అంగీకరించలేదా యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా సరే దేవుని అంగీకరించడానికి నీ హృదయంలో నిశ్చయం చేసుకుని ఉంటే ఈ మధ్యాహ్నమే ఆయనకు చోటు ఇవ్వు. తద్వారా నీవు ఆయన బిడ్డవవుతావు, ఆయన నీకు దేవుడు అవుతాడు. అప్పుడు నీతో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరించినట్లయితే ఆయన బిడ్డలకు అంగీకరించబడతాం. ఆయనతో పాటు కలిసి యుగాయుగాలు సహవాసం చేసేటువంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడనమాట. కాబట్టి ఎలాంటి క్రైస్తవులుగా మనం ఉన్నాం? ఆచారాలను తర్వాత సాంప్రదాయాలు చేసేటువంటి వారు ఉన్నామా? లేకపోతే ఏదో హాలిడే కాబట్టి వచ్చి కాసేపు మందిరంలో కూర్చొని అందరూ పాటలు పాడితే మనం పాటలు పాడి, అందరూ వాక్యం చదివితే మనం వాక్యం చదివి, అందరూ ప్రార్థన చేస్తే మనము ప్రార్థన చేసి, అందరూ ఆరాధన చేస్తే మనం కూడా చేసి వెళ్ళేటువంటి క్రైస్తవులుగా ఉన్నామా? ఆర్ వి డ్యూటీ సెంటర్డ్, ఆర్ వి ప్లేయింగ్ డైస్, ఆర్ డివోటెడ్ పీపుల్? ఎలా ఉన్నాం మనం? ఇది ఈ మధ్యాహ్నం ప్రభు అడిగేటువంటి ప్రశ్న. యేసు ప్రభు మన కొరకు ఆ శిలువలో చనిపోయాడనే వాస్తవాన్ని మనం గుర్తెరగగలిగితే దాంతో పాటుగా హృదయంలో చోటు ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన కొరకు చేసినటువంటి శిలువ బలియాగం, ఆ గుడ్ ఫ్రైడే, అదే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, యేసు ప్రభు మన కోసం చేసిన కార్యం ఆయనకి బాధ కలిగించేదిగా ఉండవచ్చు, కానీ మనుషులందరికీ అది సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది. ఒక మానవుడు పాపం నుంచి విడిపించబడితే మానవుడికి సంతోషం, ఆనందం. అందుకనే వాళ్ళు కూడా మగ్దలేనే మరియా, యేసు తల్లి అయిన మరియా, తర్వాత సలోమి, వీళ్ళందరూ కూడా సెలవు దగ్గర వచ్చి నుంచొని అందరూ పారిపోయినా కానీ వీళ్ళు పారిపోలేదు. వీళ్ళు ప్రభు కోసం నిలబడడానికి ఇష్టపడినారు. కాబట్టి ఈ గుంపులో నీవు నేను ఉండగలిగితే దేవుడు మన విషయమై సంతోషించేవాడిగా ఉంటాడు. దేవుడి వాక్యం మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడవై మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు అంగీకరించినందుకు